హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు యమ్మీ రెసిపీస్. ఈ వీడియోలో చాలా హెల్తీ అయిన ఒక రెసిపీతో వచ్చేసానండి. ఇప్పుడైతే చలికాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి వేడి వేడిగా తినాలంటే ఈ విధంగా చేసుకొని తినండి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్‌కి అన్నిట్లికి డెడ్లీ కాంబినేషన్ అండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను కుక్కర్ పెట్టుకున్నానండి. ఈ విధంగా ముందుగానే కందిపప్పు అయితే బాగా వాష్ చేసి కొద్దిసేపయితే నానబెట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను జస్ట్ ఇలా పెద్ద గరిటెలో 3 స్పూన్స్ అయితే కందిపప్పయితే యాడ్ చేస్తున్నానండి. మీ క్వాంటిటీ బట్టి కందిపప్పయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను రైస్ బదులు ఈ విధంగా సామ బియ్యం యాడ్ చేస్తున్నానండి. బాగా వాష్ చేసి కొద్దిసేపు నానబెట్టి యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే సామ బియ్యం అయితే 2 గ్లాసులయితే యాడ్ చేస్తున్నానండి. మన క్వాంటిటీ బట్టి అంతే అండి. దీనికైతే ఎటువంటి క్వాంటిటీ అయితే అవసరం లేదు. మన ఇంట్లో ఎంతమందున్నారో అంతమంది సామ బియ్యం ప్లేస్‌లో మీరు నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఇక్కడ హెల్తీగా చేస్తున్నాం కాబట్టి సామ బియ్యం అయితే యాడ్ చేస్తున్నానండి. సన్నగా తరుక్కున్న టమోటాస్ మరియు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ డైరెక్ట్‌గా అయితే ఎటువంటి మనం ఫ్రై చేయకుండా ఇందులో అయితే యాడ్ చేస్తున్నామండి. ఇందులో స్పెషల్ ఏమంటే వన్ పాట్ రైస్ అన్నమాట. చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. ఎటువంటి తలనొప్పి ఉండదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న అల్లం, కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకండి. ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడైతే నేను కొన్ని వెజిటబుల్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నానండి. మన చాయిస్ అండి. దీనికైతే హెల్తీగా చేస్తున్నాం కాబట్టి అన్ని మిక్స్ వెజ్ అయితే ఈ విధంగా బాగా వాష్ చేసి కట్ చేసుకున్నానండి. చాలా చక్కగా ఉంటుంది తినేటప్పుడు. అండ్ పిల్లలకి కూడా ఈ విధంగా మనం చేసి పెట్టినట్లయితే తెలియదనమాట. ఇందులో వెజిటబుల్స్ ఏసామని. తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర మరియు మిరియాలైతే యాడ్ చేస్తున్నాను. మిరియాలైతే కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. కొద్దిగా పసుపు, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కమ్మగా ఉండడానికి 2 స్పూన్స్ అయితే నెయ్యయితే యాడ్ చేస్తున్నానండి. పెద్ద స్పూన్స్‌లో అయితే చాలా బావుంటుంది. నెయ్యి యాడ్ చేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. తర్వాత జస్ట్ కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. మీకు ఆప్షనల్ అయితే సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల. ఇవన్నీ యాడ్ చేసి మనం ఎన్ని గ్లాసుల్లో సాంబ బియ్యం యాడ్ చేసామండి, అంత క్వాంటిటీ కంటే డబుల్ క్వాంటిటీగా మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సాంబ బియ్యం అయితే 2 గ్లాసులు యాడ్ చేసాం కాబట్టి, ఎక్స్‌ట్రాగా ఇంకా 2 గ్లాసులు అంటే మొత్తం 4 గ్లాసులండి. అండ్ వెజిటబుల్స్ కూడా వేసాం కాబట్టి, మొత్తం 6 గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. సాంబ బియ్యానికి 2 అయితే, దానికి ఎక్స్‌ట్రా 2 అండి. అండ్ వెజిటబుల్స్‌కి ఈ టమాటో మరియు ఈ విధంగా ఆనియన్స్ వేసాం కాబట్టి, మొత్తం అయితే నేను 6 గ్లాసుల వాటరయితే యాడ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా ఉంటుంది. మనం ఎటువంటి ఫ్రై చేసే పని లేకుండా ఈ విధంగా డైరెక్ట్‌గా కుక్కర్‌లో అన్నీ వేసేసి చాలా కలర్‌ఫుల్‌గా ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చండి. అస్సలు పిల్లలకి మనం ఈ విధంగా వేసినట్టే తెలియదు. చాలా హెల్తీ కూడా. ఈ విధంగా కుక్కర్ పైన మూతైతే మూసుకొని నేనిక్కడైతే మీడియం ఫ్లేమ్‌లో 5 విజిల్స్ అయితే పెట్టుకుంటున్నానండి స్టవ్ మీద. తొందరగా మనకు స్మాష్ అవ్వాలంటే బియ్యాన్ని మరియు కందిపప్పుని చాలా వేగంగా మనం స్మాష్ చేసుకోవాలంటే ఈ విధంగా నానబెట్టుకొని వేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. అంతలోపు ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఒక పెనం పెట్టుకున్నాను స్టవ్ మీద. కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసి, జీలకర్ర, సాసులు యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పల్లీలైతే యాడ్ చేస్తున్నానండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ విధంగా మనం యాడ్ చేసుకోవడం వల్ల. దీని ప్లేస్‌లో మీరు ఉద్దిపప్పు మరియు శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి పల్లీలైతే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే నేను కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఆయిల్ ప్లేస్‌లో మీరు ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా టేస్ట్‌గా ఉంటుంది. మనం ఈ విధంగా చేసేటప్పుడు కొద్దిగా కలర్ కోసం నేను కారం అయితే యూజ్ చేస్తున్నాను. చాలా బావుంటుంది కారం యాడ్ చేయడం వల్ల. చూడండి అంతా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తొందరగా అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. కారం వేసాం కాబట్టి మాడిపోతుంది. జస్ట్ ఇలా మనం యాడ్ చేసిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు కుక్కర్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. 5 విజిల్స్ పెట్టుకున్నాను. చూడండి చాలా చక్కగా అంతా స్మాష్ అయిపోయింది. చాలా బావుందండి చూడ్డానికి. ఈ విధంగా మనం చలికాలంలో చేసుకొని తిన్నట్లయితే చాలా బావుంటుంది. వేడి వేడిగా అంతా ఒకసారి ఈ విధంగా స్పూన్ సహాయంతో మిక్స్ చేసేయండి. గరిటె సహాయంతో చాలా బావుంటుంది. ఇంకా స్మాష్ అవ్వాలంటే మీరు పప్పు గుత్తి అలాంటివి కూడా ఈ విధంగా తీసుకోవచ్చండి. ఇక్కడైతే నేను బాగా స్మాష్ చేసుకున్నాను. 5 విజిల్స్ పెట్టుకున్నాం కాబట్టి కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న దాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. పైనైతే చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. చాలా ఈజీగా ఉంటుందండి. ఈ రెసిపీ మాత్రం చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. కేవలం అరగంటలో ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చండి. బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్, డిన్నర్ చాలా బావుంటుంది. ఎక్కువ మంది ఇప్పుడు
చలికాలం కాబట్టి ఫీవర్స్ అలా వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకు తొందరగా కోలుకోవాలంటే ఈ విధంగా చేసి పెట్టండి. చాలా చాలా పైనైతే కారా బూందీ యాడ్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. వేడి వేడిగా ఈ విధంగా యాడ్ చేసుకొని తినడం వల్ల తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా చాలా ఈజీ అండ్ హెల్తీ. అందులో కూడా టేస్టీ అండి. మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి.